30 ఏళ్ళు వచ్చాయా? జేబులో డబ్బు లేదు, చేతిలో పని లేదు, కనీసం పక్కన తోడు కూడా లేదు. ఇప్పుడు నీ వయసు పెరుగుతోందన్న భయం కంటే సమాజం నిన్ను ఒక ఎక్స్పైర్ డేట్ అయిపోయిన వస్తువులా చూస్తుందన్న బాధే ఎక్కువగా ఉంది కదా. ఈ వీడియో నీ భయాన్ని పోగొట్టడానికి కాదు, నీలో నశించిపోతున్న ఆ ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ బ్రతికించడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్రాజ్ స్టోరీ హబ్. నువ్వు రాత్రిపూట బెడ్ మీద పడుకొని ఫోన్ చూస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో నీ క్లాస్మేట్ పెట్టిన బేబీ ఫోటోలు, నీ ఫ్రెండ్ కొన్న కొత్త కార్ ఫోటోలు చూస్తావు. అప్పుడు లోపల ఏదో తెలియని చిన్నతనం. అందరూ సక్సెస్ అవుతున్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్తున్నారు, నేను మాత్రం ఎక్కడే ఆగిపోయాను అని అనిపిస్తుంది కదా. కానీ గుర్తుంచుకో, సోషల్ మీడియా అనేది ఒకరి జీవితంలోని కేవలం హైలైట్స్ మాత్రమే. వాళ్ళ వెనుక ఉన్న గొడవలు, అప్పులు, బాధలు నీకు కనిపించవు. నువ్వు నీ బిహైండ్ ద సీన్స్ని వాళ్ళ హైలైట్ రీల్స్తో పోల్చుకుంటున్నావు. అందుకే నువ్వు తక్కువగా ఫీల్ అవుతున్నావు. ద రియల్ స్ట్రగుల్. సమాజం మనకి ఒక టైం టేబుల్ ఇచ్చింది. 22 కల్లా డిగ్రీ, 25కి ఉద్యోగం, 28కి పెళ్ళి, 30కి పిల్లలు. ఈ టైం టేబుల్లో ఒక్కటి మిస్ అయినా నిన్నొక పనికిరాని వస్తువులా చూస్తారు. నీ మనసులో ఎంత బాధ ఉంది? నువ్వు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపావు? నీ కలల కోసం నువ్వు పడ్డ కష్టం ఎంత? ఇది ఎవరికీ అనవసరం. కానీ ఒక నిజం తెలుసా? ఈ సమాజం నీ కష్టంలో పాలు పంచుకోదు. మరి నీ సక్సెస్ని డిసైడ్ చేయడానికి వాళ్ళెవరు? చాలామందికి ఒక విషయం తెలియదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైంలో సక్సెస్ అనేది వస్తుంది, ఒకేసారి అందరికీ రాదుగా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఫ్లవర్స్, చెట్టుకుండే ఫ్లవర్స్ అన్నీ ఒకేసారి బ్లూమ్ అవుతాయా? అవ్వవు. అలానే నువ్వు లేట్ బ్లూమర్ అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. చైనీస్ బ్యాంబూ ట్రీ గురించి విన్నావుగా? అది నాటిన 5 ఇయర్స్ వరకు కనీసం అంగుళం కూడా పెరగదు. కానీ 5 ఇయర్స్ తర్వాత కేవలం 6 వారాల్లోనే అది 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఆ 5 ఏళ్ళు అది కనిపించకుండా భూమి లోపల తన వేర్లంగా చేసుకుంటుంది. నీ 30 ఇయర్స్ జీవితం కూడా అంతే. నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉన్నావు అంటే నువ్వు నీ ఫౌండేషన్ని స్ట్రాంగ్గా చేసుకుంటున్నావని అర్థం. వాల్యూ నీ బ్యాంక్ బ్యాలెన్స్లో లేదు, నీ వాల్యూ నీ పిల్లల సంఖ్యలో కూడా లేదు. బట్ నీ వాల్యూ అనేది అంత గందరగోళంలో కూడా నువ్వు ఇంకా ప్రయత్నిస్తున్నావు చూడు, ఆ ధైర్యంలో ఉంది. ఇంతమంది అవమానిస్తున్నా మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటున్నావు చూడు, ఆ ఓర్పులో ఉంది. 30 ఏళ్ళు వచ్చినా చేతిలో డబ్బు లేకపోతే మళ్ళీ సంపాదించవచ్చు. కానీ నేను ఓడిపోయాను అని ఫిక్స్ అయితే నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. లైఫ్ ఈజ్ నాట్ ఎ రేస్, ఇట్స్ ఎ జర్నీ. నీ టైం జోన్ వేరు, వాళ్ళ టైం జోన్ వేరు. గుర్తుపెట్టుకో మిత్రమా, 30 ఏళ్ళు అనేది ముగింపు కాదు, అది అసలైన ఆరంభం. ఇప్పుడు నీ దగ్గర మెచ్యూరిటీ ఉంది, అనుభవం ఉంది. నిన్ను నువ్వు తక్కువగా చేసుకోవద్దు. నీ కళ్ళల్లో నీరు కనిపిస్తుండొచ్చు, కానీ నీ గుండెల్లో మంట ఆరిపోకూడదు. ఈ ప్రపంచం నిన్ను తక్కువ చేసినా నువ్వు మాత్రం నిన్ను ప్రేమించుకోవడం ఆపొద్దు. ఒక్క మాట గుర్తుంచుకో, దేవుడు నీకు లేటుగా ఇస్తున్నాడంటే దాని అర్థం నువ్వు అడిగిన దానికంటే గొప్పగా ప్లాన్ చేస్తున్నాడని. 30 ఏళ్ళు వచ్చాయా? పర్లేదు, నువ్వు ఇంకా బ్రతుకున్నావుగా, అంటే నీ కథ ఇంకా పూర్తి అవ్వలేదు. ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ 10 ఏళ్ల క్రితం వర్షాన్ని గుర్తు తెచ్చుకో. అప్పుడు నీకు ఉన్న కష్టాలు ఇప్పుడు లేవు, అప్పుడు నీకున్న భయాలు ఇప్పుడు లేవు. అంటే నువ్వు ఎదిగావు, నువ్వు సక్సెస్ అయ్యావు. కానీ ఈ సమాజం నిన్ను కేవలం డబ్బు, పెళ్ళి, పిల్లలు అనే 3 కొలతలతోనే కొలుస్తుంది. నీకు తెలుసా, KFC ఫౌండర్ అయిన కల్నల్ శాండర్స్ 60 ఇయర్స్ ఏజ్లో సక్సెస్ అయ్యాడు. హ్యారీ పోటర్ ఆథర్ JK రౌలింగ్ 30 ఇయర్స్ ఏజ్లో డిప్రెషన్లో తిండికి కూడా లేని స్థితిలో ఉందామె. వాళ్ళు 30 ఏళ్లకే ఆగిపోయి ఉంటే ఈరోజు ప్రపంచం వాళ్ళని గుర్తుపెట్టుకునేది కాదుగా. ఈ 30 ఇయర్స్ జర్నీలో నువ్వు ఎంతో మందిని కోల్పోయి ఉండొచ్చు, ఎన్నో అవమానాలు భరించి ఉండొచ్చు. అవన్నీ నిన్ను పడేయడానికి రాలేదు, నువ్వు ఎంత గట్టిగా నిలబడగలవో నీకు చూపించడానికి వచ్చాయి. నీ వాల్యూని ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ డిసైడ్ చేయదు, నీ వాల్యూని ఒక బ్యాంక్ స్టేట్మెంట్ డిసైడ్ చేయదు. నీ వాల్యూని నీ క్యారెక్టర్లో ఉంది, నీ నిజాయితీలో ఉంది. అదే డిసైడ్ చేస్తుంది. ఇక చాలు, ఎదుటి వాళ్ళ క్యాలెండర్ చూసి నీ లైఫ్ని తక్కువ చేసుకోవడం ఆపే. ఎవరో అడిగే ప్రశ్నలకి భయపడి ఇంట్లోనే దాక్కుని ఏడవడం ఆపే. నీకు 30 వచ్చాయా లేదా 35 వచ్చాయా సంబంధం లేదు. నువ్వింకా ఊపిరి పీలుస్తున్నావంటే నీ గెలుపు ఇంకా బాకీ ఉంది అని అర్థం. నీ గమ్యం ఆలస్యం కావచ్చు, కానీ గమ్యం చేరడం మాత్రం ఖాయం. నువ్వు ఒంటరివి కాదు, నీలాంటి వేల మంది, లక్షల మంది ప్రతిరోజు తమతో తాము యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న నీకు నేను ఇచ్చే ప్రామిస్ ఒక్కటే,
నువ్వు ప్రయత్నించడం ఆపనంత వరకు నువ్వు ఓడిపోయినట్టు కాదు. లోకం నిన్ను చూసి నవ్వుతుందా? నవ్వుకోనివ్వు. బంధువులు నిన్ను చూసి తక్కువ చేస్తున్నారా? చెయ్యనివ్వు. నీ టైం వచ్చిన రోజు నీ సక్సెస్ ఇచ్చే సౌండ్కి ఈ ప్రపంచమే సైలెంట్ అయిపోవాలి. అప్పటి వరకు సైలెంట్గా ఉండు, కష్టపడు, నిన్ను నువ్వు నమ్ముకో. చివరగా ఒక్క మాట, నీ లైఫ్లో ఏమీ లేదని బాధపడకు. నీ దగ్గర నువ్వున్నావు, అది చాలు మళ్ళీ సామ్రాజ్యాన్ని కట్టడానికి. ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో. రేపు ఉదయం లేచినప్పుడు ఒక కొత్త మనిషిలా మేల్కొను. గతాన్ని అక్కడే వదిలి భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తుంది. నీ మనసులో ఉన్న ఆ చిన్న పిల్లాడిని లేదా పిల్లని ఒక్కసారి హత్తుకో. పర్లేదు, మనం ఇక్కడితో ఆగిపోవట్లేదు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి అని చెప్పుకో. నీకు ఈ వీడియో ఒక చిన్న ధైర్యాన్ని ఇచ్చిన నా ఈ ప్రయత్నం సక్సెస్ అయినట్టే. ఒంటరిగా ఫీల్ అవ్వకు. నీ పోరాటంలో నేను కూడా నీతోనే ఉన్నాను. కామెంట్ బాక్స్లో నీ మనసులోని మాట రాయి. నీలాంటి ఇంకొకరికి అది ధైర్యాన్ని ఇవ్వచ్చు. ఇట్స్ నాట్ లేట్, యు ఆర్ జస్ట్ గెటింగ్ రెడీ. ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మన శ్రావ్ స్టోరీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.